వెల్కమ్ బ్యాక్ టు మన్సా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు డబుల్ ఆర్డర్లో రెండో మ్యాచ్ అనేది ఢిల్లీ వర్సెస్ జీటీ. మరి మొత్తం మీద వీరిద్దరికి కూడా గతంలో జరిగిన మ్యాచ్లో కూడా చాలా మరి టఫ్గానే ఇచ్చింది జీటీ. అదే డీసీకి ప్రతీకారాన్ని తీసుకుంటుందా లేకపోతే ఏంటని చూడండి. ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి డీసీకి అయితే డీసీ అనేది ఘన విజయంతో ముందుకైతే వెళ్తే ప్లే ఆఫ్కి చేరువుగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ జీటీ అని ఒక మ్యాచ్ గెలిచారంటే మరి క్యూఆర్ అనేది వచ్చేస్తుంది. మరి మొత్తం మీద మరి ఢిల్లీలో అయితే జరుగుతుంది ఈ మ్యాచ్. హోమ్ గ్రౌండ్ అని ఢిల్లీకి చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఢిల్లీలోనైతే సమాన ఉజ్జులతో గెలిచేయని చెప్పొచ్చు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే టాస్ గెలుస్తున్నారో బౌలింగ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 180 కానీ వచ్చింది చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. స్టేడియంలో ఎక్కువగా టాస్ గెలిచారంటే ఎక్కువగా ఫీల్డింగ్ అనేది సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్కి అండ్ రూల్ ఆఫ్ స్పిన్నర్స్ కూడా అనుకూలించే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మరి ఇలా చూసుకున్నా మరి గుజరాత్ అని చూసుకున్నా ప్లేయింగ్ లెవెల్ చాలా బలంగా అయితే ఉంది. అటు సుదర్శన్ కానీ గిల్ కానీ మరి బట్లర్ అయితే మరి వెస్టిండీస్ ఆఫ్ ఇంగ్లాండ్ సిరీస్కి అయితే అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఏంటని చూడాలి. కానీ ఈ మ్యాచ్కి అయితే బట్లర్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. మరి రోతర్ఫర్డ్ ఉండే ఛాన్స్ ఉంది. మరి బౌలింగ్ అయితే చూసుకోకలేదు. సాయి సుదర్శన్ నుండి కానీ మరి ఇక్కడ సిరాజ్ నుండి కానీ శర్మ నుండి కానీ చాలా బలంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి రబాడా వస్తాడా లేకపోతే రావడా అనేది బిగ్ కోచింగ్గా నాకు మరి అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. మరి ఇక్కడ డీసీ పరిస్థితి అయితే కేఎల్ రాహుల్ నుండి కానీ మరి డూప్లెస్ నుండి కానీ మరి చాలా బలంగా అయితే ఉన్నారు అని చెప్పచ్చు. పటేల్ నుండి కానీ శర్మ నుండి కానీ మొత్తం మీద స్టార్క్ ఉంటాడా లేదా అనేది చూడాలి. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడతాడు కాబట్టి మరి ఏం జరుగుతుంది ఏంటని చూడాలి. మరి అతను ఇష్టం. మ్యాచ్ జరిగిన మరి ఆ రోజు ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఎల్లబెట్టి ఉంటాడేమో నాకైతే అనిపిస్తుంది. మరి ఉండడు అనేది నాకైతే అనిపిస్తుంది. స్పిన్నర్లో మరి కుల్దీప్, పటేల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళలో చాలా కీలకమైన బౌలర్స్. స్టార్కి చాలా దెబ్బ అనేది నాకు అనిపిస్తుంది. డీసీ చాలా బలంగా అయితే ఉంది. మరి ఈ రిజల్ట్ కూడా చూసుకుంటే జీటీ అండ్ డీసీ ఇద్దరికి కూడా చాలా 50-50% నేను ఉన్నా సరే నాకు తెలిసినంత ఎక్కడో డీసీ గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి ఇది ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్పితే నన్ను మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ అయితే మర్చిపోండి. మీ అన్ని సింగర్